చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారతదేశ చరిత్రలో ప్రేమకు, శిల్పకళకు చిరస్మరణీయ గుర్తుగా నిలిచినది తాజ్ మహల్. దాన్ని నిర్మించిన మహారాజు ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు, మొఘల్ చక్రవర్తి షాజహాన్. అలాంటి మహారాజు 1592 సంవత్సరంలో జనవరి 15వ తేదీన లాహోర్లో అప్పటి మొఘల్ సామ్రాజ్యంలో జన్మించారు. షాజహాన్ అసలు పేరు ప్రిన్స్ ఖుర్రం. లాహోర్లోని రాజభవనంలోని విలాసవంతమైన వాతావరణం, సేవకులు, రాజభవనంలో పుట్టిన శిశువు. అతని జననం కేవలం ఒక యువరాజు పుట్టుక కాదు, భవిష్యత్తులో భారతదేశం యొక్క శిల్పకళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లబోయే ఒక చక్రవర్తి రాకకు సూచన. యువరాజు ఖుర్రం చిన్ననాటి నుంచే విద్యలో ముందుండేవాడు. యుద్ధ కళలో నైపుణ్యం కలిగినవాడు. రాజకీయం, పాలనపై ఆసక్తి చూపించేవాడు. కాలక్రమంలో అతని ప్రతిభను గుర్తించిన వారు ఆయనను సామ్రాజ్యంలో కీలక పాత్రల వైపు నడిపించారు. వివిధ రాజకీయ పరిణామాల తర్వాత ఖుర్రం షాజహాన్ అనే పేరుతో ముఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా అధిష్ఠించారు. అతని పాలనాకాలం ముఘల్ శిల్పకళకు స్వర్ణయుగం లాంటిది. షాజహాన్ జీవితాన్ని ప్రపంచానికి గుర్తుండేలా చేసిన విషయం ముంతాజ్ మహల్ పట్ల అతనికి ఉన్న ప్రేమ. ఆ ప్రేమ జ్ఞాపకంగా అతను నిర్మించిన అద్భుతం తాజ్ మహల్. 1592 సంవత్సరంలో లాహోర్లో జన్మించిన షాజహాన్ తన పాలనతో కాదు, తన ప్రేమతో నిర్మించిన చరిత్రతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ప్రేమ కూడా ఒక శాశ్వత స్మారకం కట్టగలదు అని నిరూపించిన చక్రవర్తి షాజహాన్. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.